హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 63. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక నువ్వు సైలెంట్గా ఉండకు అనుక. నాకు అన్ని విషయాలు తెలుసు. నువ్వు మమ్మీ మాట్లాడుకుంటుంటే నేను అన్నీ వినేశాను అని రోషన్ అనగానే అనిక షాకింగ్గా తలెత్తి పైకి చూస్తుంది. అన్నయ్య అది అంటుంది. అనిక కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి. నిజానికి ఆమె ఉన్న సిచ్యువేషన్ ఆమెకి అర్థం కావట్లేదు. మొండిగా నాటకాలాడికి శౌర్య ఇంటికైతే వచ్చింది. కానీ శౌర్య ఒప్పుకోవడం లేదు. నెక్స్ట్ తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. బట్ ఎట్టి పరిస్థితుల్లో తనకి శౌర్య మాత్రం కావాలి. అదే మాట రోషన్తో అంది అనిక. ఐ నో స్వీటీ, కానీ ఇది జరిగే పనిలాగా అనిపించడం లేదు అని రోషన్ అనగానే, అలా అనకన్నయ్య, నేను శౌర్యాన్ని చాలా ప్రేమించాను. పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటున్నాను. ఆయన కోసం అతని ఇంటికి వచ్చాక ఇప్పుడు ఇక ఇది కాదు అంటే నేను భరించలేను అంటుంది అనిక బాధగా. అనిక, నేను అర్థం చేసుకోగలను నీ సిచ్యువేషన్. బట్ శౌర్య మాత్రం నిన్ను అర్థం చేసుకుంటాడా? అతను యాక్సెప్ట్ చేస్తేనే కదా నీ ప్రేమకి వాల్యూ అన్నాడు రోషన్. అవును, మీరు చెప్పేది నిజమే అన్నయ్య. అతను నా గురించి ఎప్పుడూ ఇలా ఆలోచించలేదంట. నేను నైట్ అడిగితే చెప్పాడు అంటుంది నేల చూపులు చూస్తూ అనిత. మరి ఎలా? ఎన్ని రోజులని ఇలా వాళ్ళ ఇంట్లో వచ్చి ఉంటావు? అక్కడికి వచ్చాక కూడా డాడీని కన్విన్స్ చెయ్యొచ్చు. ఇక వెళ్దాం మన ఇంటికి అంటాడు రోషన్ నచ్చజెప్పే ధోరణిలో. నువ్వు నేను అక్కడికి వస్తే నాకు మళ్ళీ సంబంధాలు చూస్తాడు డాడీ. అందుకే నాకు భయంగా ఉంది. కానీ నువ్వనేది కూడా కరెక్టే అన్నయ్య. ఎన్ని రోజులని నేను ఇక్కడ ఉండాలి? కాకపోతే ఒకటి, కనీసం శౌర్య నా ప్రేమని ఓకే చేస్తే అయినా బాగుండేది. శౌర్య నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పి నేను మన ఇంటికి వచ్చి హ్యాపీగా అప్పుడు డాడీ పెళ్లి చూపులు చూసిన నేను గట్టిగా నో చెప్పి శౌర్య కోసం ఇంటి నుంచి బయటికి వచ్చేదాన్ని అతని అండతో. కానీ శౌర్య నా లవ్ని అస్సలు యాక్సెప్ట్ చేయడం లేదు. ఇంకా ఆ టైం రాలేదేమో అనిపిస్తుంది. నేను ఇంటికి వచ్చేస్తే డాడీ మళ్ళీ సంబంధాలు అంటాడు. నేను ఆయనకు వ్యతిరేకంగా ప్రతిసారి సూసైడ్ అటెంప్ట్ చేయలేను కదా. ఇంకా చెప్పాలి అంటే డాడీ నన్ను అసహించుకుంటున్నాడు. ఈ టైంలో ఆయన చెప్పింది సాగించుకుంటాడు. ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు అంటుంది తలకి చెయ్యి పెట్టుకొని ఏడుస్తూ అనిక. ప్లీజ్ అనిక, నువ్వు ఏడవకు. నేను శౌర్యతో మాట్లాడతాను నీ గురించి. ఓకేనా? నువ్వు ఏడ్చి హెల్త్ పాడు చేసుకోకు. ఇవన్నీ ఆలోచించకు. నాతో అయితే డాడీతో కూడా మాట్లాడతాను. ఓకేనా? ప్లీజ్ రా, ఏడవకు అంటూ దగ్గరికి తీసుకున్నాడు రోషన్ అనికని. కానీ బయట లక్కీ పరిస్థితి ఇలా ఉంది. భావని ఎలా నా వైపు తిప్పుకోవాలి? నేను ఆడపిల్లలా ఎలా కనిపించాలి? నన్ను బావ ప్రేమించేలా ఎలా చేసుకోవాలి అని తన ఆలోచనలతో సతమతమవుతూ ఉండగా తనకి ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేసి లక్కీ హియర్ అంటుంది నీరసంగా లక్కీ. ఓయ్ లక్కీ, ఏం చేస్తున్నావు? న్యూస్ చూసావా అని వినిపించింది నందిని వాయిస్. ఇందుక ఫోన్ చేసింది? ఇప్పుడు న్యూసే కాదు, విజయ్ దేవరకొండ ఎదురుగా వచ్చినా నాకు హుషారు రాదు అంటుంది లక్కీ చాలా నీరసంగా. ఎహె, ఆపు నీ సొల్లు, వెళ్ళి టీవీ ఆన్ చేయి. అన్నయ్య గురించి న్యూస్ వస్తుంది, ముందు చూడు అంటూ కసిరింది. నందిని అంత కోపంగా మాట్లాడేసరికి ఎక్కడ కొంపలు అంటుకున్నాయో అనుకుంటూ వచ్చి టీవీ ఆన్ చేసింది లక్కీ. అప్పుడే వెనక నుంచి, నువ్వెందుకు వచ్చావు బయటికి? నా సీరియల్ టైం అవుతుంది, తప్పుకో అంటూ చేతిలోని రిమోట్ లాక్కుంది సులోచనమ్మ. కానీ టీవీలో చూసి షాక్ అయిపోయింది సులోచనమ్మ. అప్పటికే స్టాచ్యూలా మారిపోయింది లక్కీ ఫ్లాష్ న్యూస్ చూసి. ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్. పోలీస్ వెట్స్ కామాంధుడు. శౌర్యత్వమే అతని పేరు పెట్టుకొని డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ పోలీస్ అని గత 2 ఏళ్లుగా మీడియాలో పేరు
యూత్‌లో అతనొక యూత్ ఐకాన్‌గా నిలిచిన రాజేందర్ నగర్ పీఎస్ ఇన్స్‌పెక్టర్ శౌర్య. దీనికి పెద్దగా పరిచయం అక్కర్లేదు. హైదరాబాద్‌లో ఎక్కడ పేరు చెప్పినా అతన్ని ఇట్టే గుర్తుపడతారు. అలాంటి ఒక పోలీస్ ఆఫీసర్, ఇంకా చెప్పాలి అంటే ప్రజల రక్షకుడు. కానీ ఆ రక్షకుడే అమాయక అమ్మాయిల మానాలకి భక్షకుడైతే, ఒక బాధ్యత గల పోలీస్ అయ్యుండి మంచితనం ముసుగులో ఎవరికైనా ఏ టైంలో అయినా సహాయం చేస్తానని మీడియా ముందు నీతులు పలికి తన ఫోన్ నంబర్‌ని ఎక్స్‌పోజ్ చేశాడు. చాలామంది అమ్మాయిలు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్‌లకి రావడానికి, కనీసం పోలీస్ స్టేషన్ వైపు చూడ్డానికి భయపడి పారిపోతున్నారంటూ, అలాంటి వాళ్ళందరికీ నేనున్నాను, ఎనీ టైమ్, ఎనీ ప్లేస్ అంటూ పెద్ద పెద్ద స్పీచ్‌లు ఇచ్చి, వాళ్ళకి ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళ పేరు కూడా బయటికి రాకుండా ఒక అన్నయ్యలాగా, ఒక కొడుకులాగా, ఒక తమ్ముడిలాగా వాళ్ళకు నేను సహాయం చేస్తానని ఎన్నో సార్లు మీడియా ముఖంగా చెప్పాడు. ఇది నిజమని నమ్మిన చాలామంది నిజంగానే సహాయం చేస్తాడని పేరు కూడా తెచ్చుకున్నాడు. కానీ అంతలోనే ఏమొచ్చిందో తెలీదు. అతని బుద్ధి గడ్డి తినిందా? అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడా అని అనుమానం కలుగుతుంది. మన నగర పోలీస్ శౌర్య యాదవ్ విషయంలో. ఇక విషయానికి వస్తే, పాత బస్తీలోని ఒక అమాయకురాలైన అబలను బెదిరించి, వంచించి గత 3 నెలలుగా తనపైన లైంగిక దాడికి పాల్పడుతున్నాడని 75 టీవీ ఎక్స్‌క్లూజివ్‌గా వెలుగులోకి తెచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే, బోరబండకు చెందిన ఒక యువతి అబల అని పేరు మార్చాం. గత 10 సంవత్సరాల క్రితం వివాహమైంది. 3 సంవత్సరాలు సజావుగా సాగిన వాళ్ళ సంసారానికి మారుపేరుగా 7 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు ఆమెకి. అంతలోనే ఏమైందో, భర్త దుబాయ్‌కి వెళ్తానని చెప్పి వెళ్ళాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడో తెలీలేదు. ఇక కొడుకు భారం కూడా పైన పడడంతో నగరంలోని ఓ వెజిటబుల్ మార్కెట్‌లో కూరగాయలు అమ్ముకుంటూ తన పొట్ట పోసుకుంటూ కుమారుణ్ణి పెంచుకుంటుంది. ఇది ఇలా ఉండగా 3 మంత్స్ బ్యాక్ వాళ్ళ అబ్బాయి తప్పిపోవడం జరిగింది. దానికోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా తన గురించి ఎవరూ పట్టించుకోలేదని, ఆ టైంలో ఇన్స్‌పెక్టర్ శౌర్య యాదవ్ నంబర్‌కి కాల్ చేసి తన ప్రాబ్లమ్ చెప్పింది. అతను కూడా తప్పకుండా సహాయం చేస్తానని చెప్పాడు. చెప్పినట్లుగానే 3 రోజుల్లో తన కొడుకుని వెతికి పట్టుకొచ్చి, తీసుకొచ్చి అప్పగించాడు. అలా అలా పరిచయం పెంచుకొని మొత్తానికి ఆ అమ్మాయిని వంచిన ఇన్స్‌పెక్టర్ శౌర్య పోలీస్ పైన ఒక మచ్చగా మిగిలిపోయాడు అంటూ పూర్తి చేసింది న్యూస్ రిపోర్టర్. ఆ వార్త చూసి కిచెన్‌లోంచి వచ్చిన పుష్ప, రూమ్‌లోంచి వచ్చిన అనిక, శౌర్య, సులోచనమ్మ, లక్కీ అందరూ షాక్‌లో ఉండిపోయారు. శౌర్య ఉదంతానికి ఉలిక్కిపడిన డిపార్ట్‌మెంట్ నిజమేదో తెలిసే వరకు శౌర్యని సస్పెండ్ చేసింది. బట్ ఎప్పుడైతే సస్పెండ్ ఆర్డర్ పాస్ అయిందో, మళ్ళీ పర్సనల్‌గా తనని కలవాలని కమిషనర్ ఆఫీస్ నుంచి కబురు వచ్చింది శౌర్యకి. సస్పెండ్ ఆర్డర్స్ తీసుకొని ఇంటికి వెళ్తున్న తనకి కమిషనర్ ఆఫీస్ నుంచి కాల్ రావడంతో తన వెహికల్‌ని అటువైపు తిప్పాడు శౌర్య. కమిషనర్ ఆఫీస్‌కి వెళ్ళగానే ఎదురు వచ్చాడు శౌర్య కోసం చాలా సేపటి నుంచి వెయిటింగ్ చేస్తున్న కౌశిక్. సివిల్‌లో ఉన్న శౌర్యని చూడగానే "ఐయామ్ రియల్లీ సారీ రా" అన్నాడు. "ఇట్స్ ఓకే. దీనికి ఎవరు మాత్రం ఏం చేస్తారు? కమిషనర్ గారు ఎందుకు పిలిచారు?" అని అడిగాడు శౌర్య చాలా సీరియస్‌గా. అతని మూడ్ బాలేదని కౌశిక్‌కి అర్థమైంది. "రియల్లీ ఐ డోంట్ నో. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. నువ్వు ఇక్కడికి వస్తావని తెలిసే నీకోసం వెయిట్ చేస్తున్నా. కమ్ ఆన్" అంటూ శౌర్య పైన చెయ్యి వేసి లోపలికి తీసుకెళ్ళాడు వెయిటింగ్ రూమ్‌లోకి. శౌర్య ఉన్న పరిస్థితుల్లో అతనికి డిపార్ట్‌మెంట్ నుంచి మంచి మద్దతు దొరికింది. కానీ ఎప్పుడైతే శౌర్య విషయం మీడియాలో బయటికి తెలిసిందో, ఒక్కసారిగా జనాలలో గగ్గోలు పెట్టడం స్టార్ట్ చేశారు. కొంతలో కొంత శౌర్యకి అనుకూలంగా జనాలలో కూడా మద్దతు లభిస్తే, మరికొంత ప్రతికూలంగా ఉంది పరిస్థితి. చాలామంది శౌర్యకి సపోర్ట్‌గా నిలిచారు. అతను అలాంటి వాడు కాదు. అలాంటి వ్యక్తిపై, అతని మంచితనంపై ఎవరో కావాలని బురద చల్లాలని చూస్తున్నారు. కానీ ఏదేమైనా
ఈ నిజం ఏంటో తెలిసే వరకు అతనికి, అతని కుటుంబానికి మేము అండగా ఉంటున్నాం అంటూ యూత్‌లో చాలామంది సపోర్ట్‌గా నిలిచారు. బట్ అలాంటి టైంలోనే ఒక వర్గం మాత్రం పని గట్టుకొని మరి శౌర్యాని నిందించడం స్టార్ట్ చేశారు. పలు చోట్ల శౌర్య దిష్టి బొమ్మని కాల్చి ఆ అమ్మాయికి అండగా ఉన్నాం అంటూ చెలరేగిపోయారు. అంతటితో ఊరుకున్నారా అంటే అదీ లేదు. 2 గంటల్లో శౌర్య ఇంటిని చుట్టుముట్టాలని చూశారు. కానీ ముందుగానే డిపార్ట్‌మెంట్ అలర్ట్ అవ్వడంతో శౌర్య నివసించే కాలనీలోకి ఆ జనాలని వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. ఇది చూస్తుండగానే శౌర్య విషయం జస్ట్ 2, 3 గంటల్లోనే దవనంలా వ్యాపించి ఇంతవరకు చేరడం గమనార్హం. కొన్ని చోట్ల శౌర్యకి వ్యతిరేకంగా అల్లర్లు కూడా చెలరేగాయి. అతనికి వ్యతిరేకంగా మరీ ముఖ్యంగా అతని బెకిరీపై రాళ్లతో దాడికి దిగారు. నిజమేంటో బయటికి రాకముందే ఇదంతా చూసిన పుష్ప భయపడిపోయింది. ఎప్పుడూ లేనిది తన బిడ్డ మంచితనంపై ఇలాంటి నిందలు పడడం తట్టుకోలేకపోయింది పుష్ప. ఈ పరిస్థితి ఇలా ఉంటే బేకరీపై దాడులు జరుగుతున్నాయి. ఇక శౌర్య బయట కనిపిస్తే అంతే, తన ఆలోచనకే వణికిపోయింది ఆమె. తనకేదైనా జరిగితే నేను ఎలా బ్రతకాలి అంటూ ఏడుపందుకుంది. ఆమె ఫ్రెండ్స్, ఆమె బంధువులు అందరూ ఆమెకు కాల్ చేసి ధైర్యం చెప్పారు. లక్కీ అయితే పుష్పకి వచ్చే కాల్స్‌కే పరిమితం అయిపోయింది. అందరికీ సమాధానం ఇస్తూ. కానీ ఎవరు ఎంత చెప్పినా పుష్ప మాత్రం ధైర్యం చేసుకోలేకపోయింది. సులోచనమ్మ, అనిక మళ్ళీ ఆమెను దగ్గరుండి చూసుకుంటున్నారు. జయంతి కూడా ఫోన్ చేసి విషయం ఏంటో అడిగింది. ఇక పుష్ప వర్క్ చేసే స్కూల్ నుంచి కాల్ చేసి ప్రిన్సిపల్ కూడా మాట్లాడింది. కొద్ది రోజులు ఇంట్లోనే ఉండమంది తన సేఫ్టీ కోసం. అలా ఆమె చెప్పడంతో ఒక్కసారిగా ఎప్పుడూ లేని భయంలో నిండిపోయింది పుష్ప. అసలు ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని అస్సలు ఊహించలేదు వాళ్ళు. కాసేపటికి కమిషనర్ రూమ్‌లోకి వచ్చాడు శౌర్య. అతనితో పాటు కౌశిక్ కూడా. ఆల్రెడీ అక్కడ ముగ్గురు ఆఫీసర్స్ ఉన్నారు. శౌర్య వాళ్ళకి సల్యూట్ చేయగానే వాళ్ళు తిరిగి విష్ చేసి సీట్ చూపించారు. ఇక కమిషనర్ మాట్లాడుతూ, ఐయామ్ సో సారీ మై బాయ్. నువ్వేంటో మాకు తెలుసు. బట్ ఎవరో నీ మీద పగబట్టి ఇలా నిన్ను బ్లేమ్ చేస్తున్నారు. దీని గురించి మేము సీక్రెట్‌గా దర్యాప్తు చేస్తున్నాం. నువ్వు అసలు ఫీల్ అవ్వకు. ఎందుకంటే నిప్పుకు ఎప్పుడు చెదలు పట్టదు. ఇది గ్యారంటీగా నువ్వంటే గిట్టని వారు చేస్తున్న పని. అది ఎవరో త్వరలోనే కనిపెట్టే పనిలో ఉన్నాం మేము అన్నాడు కమిషనర్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.